వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈ రోజు తెలంగాణ ముఖ చిత్రం ఏందో చెప్పాలి అంటే ఒక తెలంగాణ బిడ్డగా తలదించుకునే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఎవరు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఏమైంది? ఇలా తెలంగాణలో రావాల్సినటువంటి నిధులు ఎందుకు రాలే? అసలు తెలంగాణకి ఏమైంది? తెలంగాణ చైతన్యాన్ని కొన్ని యూట్యూబ్లు, కొంతమంది బ్రోకర్ గాళ్ళు, కొంతమంది జోకర్ గాళ్ళు తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ని, వాళ్ళ ఉద్యమ స్ఫూర్తిని తగ్గించి తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళను గెలిపిస్తే తెలంగాణకు ఒరిగిందేందో ఇలా మనం మాట్లాడుకుందాం. TS24 న్యూస్ అంటేనే తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తుంది కదా. ఒక్కసారి దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈరోజు నిజంగా ప్రతి తెలంగాణ బిడ్డ, ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ అని చెప్పేసి జాతీయ పార్టీలకు ఓట్లేసిన ప్రతి ఒక్కడు, నిజంగా తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్న జర్నలిస్ట్ కంటే ముందు ప్రతి ఒక్కడు తలదించుకోవాలి. నిజంగా పార్లమెంట్ లో తెలంగాణ వాదాన్ని వినిపించే శక్తే ఉంటే ఇవాళ ఈ గుండు సున్నా వచ్చేదా? దీని మీద మనం మాట్లాడదాం. ఇవాళ ఒక తెలంగాణ బిడ్డగా మాట్లాడుకుందాం. పార్టీలు పక్కన పెట్టి ఒక తెలంగాణ బిడ్డగా మాట్లాడదాం. తెలంగాణకు జరుగుతున్నటువంటి పార్లమెంటు సాక్షిగా నిష్పక్షపాతంగా పాలించాల్సినటువంటి ఎన్డీఏలా ఇలా ఏమైంది? వాళ్ళ ఎన్డీఏలో DNA ఏందో ఆలోచన చేయాల్సిందే. ఒకసారి వార్తలు వాస్తవాలు తీసుకుందాం. ఈరోజు ముఖ్యంగా నమస్తే తెలంగాణ పేపర్ తీసుకుంటే మెయిన్ పేజీలో రవిచంద్రన్న యాడ్ ఇచ్చిండు. కల్వకుంట్ల తారక రామారావు, నిజంగా కేటీఆర్, కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యంగా సిద్దిపేట బిడ్డ, ఈ మట్టి బిడ్డ కాబట్టి TS24 న్యూస్ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు. వారితో తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచినటువంటి సందర్భాలను యాద్ చేసుకుంటూ అద్భుతమైనటువంటి తెలంగాణ ఖ్యాతిని, స్ఫూర్తిని పెంచే విధంగా అనునిత్యం పనిచేసే బిడ్డ తారక రామారావు. నిజంగా అదేదో సినిమాల ఉంటది కదా, పులి కడుపులో పులే పుట్టినట్టు కల్వకుంట్ల చంద్రశేఖరుడి కడుపులో రామారావు పుట్టాడు. నిజంగా అద్భుతం. తెలంగాణ ప్రతి సందర్భంలోనూ మాటలోనే కానీ, తెలుగులోనే కానీ, భాష ప్రాసలోనే కానీ తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టింది తప్ప మీరు చూసుంటారు. కొన్ని రోజుల కింద మైక్రోసాఫ్ట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు దేశమే కాదు ప్రపంచాన్ని నివ్వరపోయింది. ఇతను పొలిటీషియనా లేక ఏకంగా ఒక నిపుణుడా అనే పరిస్థితికి వచ్చింది. అంత గొప్పగా మాట్లాడిండు, అంత గొప్పగా నిలబెట్టిండు. వారికి TS24 న్యూస్ పక్షాన మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు కల్వకుంట్ల తారక రాము గారు. ఇకపోతే ఈరోజు మనతో మాట్లాడడానికి 6 అడుగుల బుల్లెట్ కి ఒక సైనికుడిగా దాదాపు 24 సంవత్సరాలు ఆయన వెన్నంటే ఉంటూ అది ఉద్యమాల్లో తన స్ఫూర్తినే గాని, సిద్దిపేట ప్రతి వ్యక్తికి సాయన్న అంటే చెప్తాం, మీరు చెప్పన్నా అని చెప్పేసి అనునిత్యం అందరికీ అందుబాటులో ఉండే సాయన్నకు వేరే పని ఉండగానే ఉన్నా కూడా అన్న రాన్న అంటే ఇన్ టైంలో వచ్చి చలో మాట్లాడదాం సీను అని చెప్పేసి వచ్చిండు. సాయన నమస్తే. నమస్తే. అలాగే సాయనను మాట్లాడడానికి విద్య వచ్చింది. ఒక్కసారి మనం మెయిన్ వాయిస్ తీసుకుందాం. అసలు మెయిన్ పేజీలో ఉన్నటువంటి న్యూస్ ఏంటి? ఒక్కసారి దీని మీద చర్చ చేసేదానికి ముందు మనం ఏం చర్చ చేద్దాం, ఒక్కసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విద్యమ్మ, సాయన్నని ఏమన్నా అడుగుతారా? విద్యార్థి ఉద్యమంలో, తెలంగాణ పోరాటంలో, పాలన రక్షతలో విజయవంతంగా పరంపర కొనసాగిన పాల సాయిరాం గారు నేడు వివక్షత, కక్షతో చేసిన పాలనలో ప్రతిపక్ష పాత్ర ఎలా నిర్వర్తించబోతున్నారు? ఇప్పుడు మన తెలంగాణ DNAనే పోరాటం. ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ కాబట్టి ఇక్కడ కేసీఆర్, హరీష్ రావు గారు అడుగుజాడల్లో తెలంగాణ ఉద్యమంలో అప్పుడు పాల్గొన్నాం. అదే రకంగా నిన్న ప్రభుత్వం ఇచ్చితే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో పనిచేసినాం. ఇప్పుడు ప్రత్యేకించి ఈ మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్రానికి పూర్వపు ఉన్న పరిస్థితులను కల్పిస్తున్నటువంటి, అంటే యూనివర్సిటీ హాస్టల్లోకి పోలీసులను పంపిస్తున్న కాంగ్రెస్ పైన, అదే రకంగా ఇటు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడితే మళ్ళీ వివక్షపూరితంగా తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిన బీజేపీ పైన ఈ తెలంగాణ ప్రాంత పౌరునిగా కేసీఆర్, హరీష్ రావు గారి నేతృత్వంలో ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ప్రజలను మమేకం చేస్తాం, సమీకరించి. ఇంకోటి, ఇక్కడ మనకు వచ్చే నిధులు ఎవడో బిచ్చమేస్తే రావు కాబట్టి మన హక్కు కాబట్టి పోరాడి సాధించుకోవడం, పోరాటం మన DNA కాబట్టి అదే స్ఫూర్తితోని ఖచ్చితంగా రేపు ప్రజలను మమేకం చేయడంలో ప్రతిపక్ష పాత్రలో తప్పనిసరిగా కేసీఆర్, హరీష్ రావు గారి నేతృత్వంలో ఇదే పంతాన్ని కొనసాగిస్తాం. ఇప్పుడు DNA పోరాటం అంటారు,
ఆమె వివక్ష కక్ష అంటుంది. ఈ వివక్షకి కక్షకి మీరు ఎట్లా ఎదుర్కోవద్దు? ఇవాళ టీవీలో మాట్లాడతారు, రేపు మీ ఇంటికి మరి ఐటీ వాళ్ళు లేకపోతే ఇంకెవరన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే అట్లాంటి పరిస్థితి సిద్దిపేటలో ఉంది. మేము మాట్లాడుతుంటే మా ఇంటికి 10 సార్లు ఎంక్వైరీలని లేకపోతే ఇంకోటనో జరుగుతున్నాయి. ఎట్లా మీరు తీసుకోబోతున్నారు? తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో ఏం జరిగిందో జనరలీ అది ఇవన్నీ ఎక్స్పెక్టెడే కదా. నిలువరించాలి, పోరాటం చేస్తున్న వాళ్ళను, ప్రజల పక్షాన ఎవరైతే గొంతెత్తుతారో వాళ్ళను నిలువరించాలనే ఉద్దేశం సహజంగానే పాలకంలో ఉన్న వాళ్ళు చేస్తారు. ఇవన్నీ దాటుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కాబట్టి ఈ కొత్తగా అనుభవాలు ఏమితో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ అయినా మొత్తం పాలనను వ్యాపారంగా మార్చిన మోడీ నేతృత్వంలోని బీజేపీ అయినా అవి చాలా చిన్న విషయాలు. ఆ కుట్రలను ఎదుర్కొంటాం. ఎందుకంటే పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా భావిస్తున్నాం. ఇకపోతే ఒక్కసారి మీరు దీని మీద మాట్లాడాలన్నా, వాస్తవంగా తెలంగాణ బడ్జెట్ అంటేనే ప్రతి తెలంగాణ పౌరుడు చూస్తాడు, మనకేమన్నా వస్తుందేమో, కనీసం తెలంగాణ ప్రస్తావన తీస్తారేమో అంటే కనీసం తెలంగాణ ప్రస్తావన లేకుండా బడ్జెట్ ఆల్రెడీ రిలీజ్ అయింది. దీన్ని ఏ విధంగా మనం చూడొచ్చు? అన్ని దాదాపు 48 లక్షల కోట్ల రూపాయలు. అసలు అంత పెద్ద బడ్జెట్ లో 29 రాష్ట్రాలన్న భారతదేశంలో అసలు తెలంగాణ అనే పదం కూడా వాళ్ళకి ఎందుకు కనీసం యాదికి రాలే? నేను అంటున్నా కదండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి పూర్వం ఏ పరిస్థితులు ఉండేనో అటు అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించినట్టుగానే ఇప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా తెలంగాణ పదాన్ని దాదాపుగా నిషేధించిన రకంగానే ఈ తెలంగాణ ప్రజలు చూడాలి. ఎందుకంటే అట్లో ఇట్లో ఎకనామిక్ సర్వేలో కూడా ఈ సిద్దిపేట ప్రజల పుణ్యాన సిద్దిపేట పేరు ఒక్కసారి ప్రస్తావించబడ్డది తప్ప ఇంత పెద్ద మన జాతీయ స్థాయిలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మన భారతదేశ బడ్జెట్లో ఒక రాష్ట్రం పేరు ప్రస్తావించడానికి కూడా ఇబ్బంది పడే రోజులు ఉంటాయని చెప్పి అనుకోలేదు. దీనికి 2 జాతీయ పార్టీలు పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలి. ఇంకోటి, ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మొసలు కన్నీరు కారుస్తున్నట్టున్నారు. దానికంటే ముందు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా తెలంగాణకు సంబంధించి మేము ఏర్పాటు ఇచ్చినామంటారు కదా, మరి మీరిచ్చిన రాష్ట్రానికి నిధులు కేటాయించబడకుండా ఉంటే మరి కేంద్రంలో అక్కడ ప్రతిపక్ష నాయకుని హోదాలో రాహుల్ గాంధీ గారితోనే అడిగిపోయాలి. వీళ్ళు ఎంతసేపు ఈ తెలంగాణ రాష్ట్ర సమస్యను ఈ రాష్ట్రానికే పరిమితం చేసి ఈ 8 మంది ఎంపీలు లేచి నిలబడి కొట్లాడాలంటారు. మొత్తం మీరు రాహుల్ గాంధీ వెనుక నడుస్తున్న టీం అంతా కూడా ఈ తెలంగాణ బడ్జెట్లో జరిగిన అన్యాయం పట్ల వాళ్ళు ప్రశ్నించేలాగా రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఎలక్షన్ల టైంలో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి, ఇంకా ప్రియాంక గాంధీ పెద్దలు వచ్చి పెద్ద మాటలు మాట్లాడినట్టు వాళ్ళు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం వచ్చి తెలంగాణలో ఓట్ల కోసం అర్థించి యాసించిన వాళ్ళు ఇలా తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఏడ పన్నారు అని పాలసాయిరాం డైరెక్ట్ ముఖం పట్టుకొని అడుగుతారు. ఇది తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇంకొంతమంది అయితే బీజేపీ ఆత్మగౌరవం యాడుంది రాజేంద్ర, ఏడ తలెత్తుకుని ఉంటావు, నిన్న పార్లమెంట్కి పోయినవా, పోతే నీ ముఖం ఎక్కడున్నది? తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే తెలంగాణ పేరును కూడా ప్రస్తావించలేని పరిస్థితిలో ఉండుంటే నీకెందుకయ్యా పదవి? నువ్వు ఉద్యమ పార్టీలనే ఉన్నావు కదా. కేసీఆర్ అనే వ్యక్తి రాజీనామా చేసినాడు, నువ్వు ఉద్యమ పార్టీలనే ఉన్నావు కదా. ఏ విధంగా రాజీనామా చేసిండో ఒక్కసారి బ్యాక్ టు పెవిలియన్ అంటారు క్రికెట్ లో, ఒక్కసారి చరిత్రని యాద్ చేసుకో రాజేంద్ర. ఎందుకు రాజీనామా చేయవో అర్థమవుతుంది. ఇలా బీజేపీలు రఘునందన్ రావు రైట్ టు ఇన్కమ్ అని చెప్పి ఆర్టీఐ లెక్క ఆయన లేచి పార్లమెంట్లో అడిగిన క్వశ్చన్ ఏంది? తెలంగాణ గురించి ఏమన్నా మాట్లాడిండా? బయట గూగుల్లో వెతికితే వచ్చే సమాచారాన్ని పార్లమెంట్లో అడిగి నేను కూడా గెలిచిన అని చెప్పుకోవడానికి తప్ప నీ నరేంద్ర మోదీని, నీ నిర్మలా సీతారామన్ని ఎప్పుడన్నా అడిగినవా? మెదకంటే చైతన్యం, ఉద్యమం, పోరాటం ఉన్న గడ్డ మీద నిలబడి గెలిచి అబద్ధాలు చెప్పి రాముని అడ్డం పెట్టుకుని గెలిచి నువ్వు తెలంగాణకి ఏం చేసినావు? తెలంగాణకు అడగాల్సిన సమయంలో ఎందుకు అడగలేకపోతున్నావు? ఇంకొంతమంది బండి సంజయ్, ఇలా బండి సంజయ్ ఏం చేయాలా? బయట జనం అడుగుతారు, నేను టీ తాగుతుంటే హోటల్లా బండి సంజయ్ నరేంద్ర మోడీ దగ్గర పోయిందంట, మా తెలంగాణ గురించి ఎందుకు ప్రశ్నించావని అడిగితే పక్కబండి కిషన్ రెడ్డి చెప్తున్నట. కిషన్ రెడ్డి ఆయన కారు ఇచ్చినా గన్మెన్లు ఇచ్చినా ఇంకేందా ఏమో అడుగుతుండు అని అన్నాడట. బండి సంజయ్ నవ్వుతూ, సరే సార్ నాకైతే వచ్చింది కదా, తెలంగాణకు వస్తేంది రాకపోతే అని ఈయన బండెక్కి వచ్చిందట. తెలంగాణ సమాజం టీ స్టాల్ కాడ మాట్లాడుతారు. దీని గురించి మనం ఎట్లా అర్థం చేసుకోవాలన్నా?
ఇప్పుడు ప్రశ్నించే గొంతుకులన్నీ మూగపోయినాయి. నాకు డౌట్ ఏంటంటే అసలు తెలంగాణ సమాజం ప్రత్యేకించి ఈ విద్యార్థి యువత తప్పనిసరి వీళ్ళకు జనరల్గా విక్స్ యాడ్ వస్తుంది, గొంతులో కిచకిచ్ ఉందేమో. కాబట్టి ఈ తెలంగాణ విద్యార్థులు యువకులు ఈ 8 ఏమి తేని 8కి ఏమి ఇవ్వని 8కి ఇద్దరికి కూడా విక్స్ గోళీలు పార్సల్ చేస్తారే బాగుంటుందని చెప్పి నా సలహా. ఈ ప్రశ్నించే గొంతుకులన్నీ మూగపోయినాయి. ఈ మతమత్తులో యువతను విద్యార్థులను నింపి అసలు తెలంగాణ సమాజానికి నిజమైన అభివృద్ధి సూచికలైనటువంటి నిధులు వస్తే అసలు మన కొట్లాటనే నిధులు నియామకాలు. కాబట్టి నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్లైన్ మీదనే పోరాటం చేసినాం. నిధులు ఇక్కడ రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రాలేదని ప్రత్యేక రాష్ట్రంగా మన అస్తిత్వాన్ని సంపాదించుకున్నాం. ఇప్పుడు కేంద్రంలో అసలు వివక్షతో పాటు కక్ష 2 పెంచుకొని, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రతి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అవతరణనే ప్రశ్నించిండ్రు. ఇది తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రని, ఒక చీకటి బిల్ అని చెప్పి ఒక ఫస్ట్ నుంచి కూడా నిర్బంధించి బిల్లును ఈ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం గురించి ఒక ఎప్పుడు మకిలి వ్యాఖ్యలు చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉంటుందని చెప్పి, ఆ ప్రేమ ఎంతసేపు ఈ ఎన్నికల ముందే ఉంటుంది, ఎన్నికల తర్వాత వాళ్ళ పరిపాలనలో ఎప్పుడు కనిపించలేదు. భవిష్యత్తులో కూడా తెలంగాణ పైన ఈ ముఖ్యంగా నిర్మలా సీతారామన్ విషయంలో నరేంద్ర మోదీ సాక్షిగా నిండు పార్లమెంటు సాక్షిగా తల్లిని చంపి పిల్లని తీసిరని, తలుపులు మూసి డెలివరీ చేసిరని దారుణమైనటువంటి మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ కానీ, ఇలా బడ్జెట్ ను ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ భర్తని చాలా మందికి ఆదుకున్నదో లేదో అశోక్ మునికుంట్ల అని ప్రభాకర్ 100 అబద్ధాలను ఒక పుస్తకం తీస్తే పరకాల ప్రభాకర్ ని ఒక ముసలి అతను ఒక జర్నలిస్టు అశోక్ కుమార్ మునికుంట్ల అని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఒక జర్నలిస్టు బ్యాగ్ తోటి బాటిళ్లతోటి కొడితే పారిపోయిండు. మళ్ళీ తెలంగాణ తప్పుగా ఏ రోజు మాట్లాడలే, తెలంగాణ తక్కువ చేసి ఏ రోజు మాట్లాడలే. మళ్ళీ ఇలా నరేంద్ర మోదీకి నిర్మలా సీతారామన్ కి పరకాల ప్రభాకర్కి ఆనాడు ఏదైతే జరిగిందో ఈ రోజు మళ్ళీ నరేంద్ర మోడీకి కానీ బీజేపీకి కానీ అలాంటి సంఘటన జరిగితే తప్ప తెలంగాణ మీద తెలంగాణ మీద ప్రేమ రాదు అని చెప్పేసి నాకైతే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇంత దారుణంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను, అభివృద్ధి అవుతున్న తెలంగాణను, దేశానికి తలమానికంగా నిలబడుతున్న తెలంగాణ మీద ఇంత దారుణంగా కక్ష కట్టడం, కనీసం తెలంగాణ ప్రస్తావన కూడా తీయడానికి కూడా ఇన్నిసార్లు ఆలోచన చేసే స్థాయికి దిగజారిపోయిందా నా తెలంగాణ. నిజంగా దాశరథి గారు ఒక మాట అంటారు, ఈ దేశంలో ఈ ప్రపంచంలో 3 కోట్ల దేవతలు ఉన్నట. తెలియక 3 కోట్లు కాదు, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. అట్లాంటి 3 కోట్ల దేవతలు ఉంటే 1 కోటి మంది, ఆ రోజు తెలంగాణలో దాశరథి గారు 1 కోటి మంది ఉండే, 1 కోటి మంది పౌరులు కూడా దేవతలు లాంటి వాళ్ళే, అంత గొప్పలు అని చెప్పినటువంటి ఈ గడ్డ మీద ఈ గడ్డకు అవమానం జరుగుతుంటే మౌనంగా ఉంటున్న ప్రతి ఒక్కరు శిక్షించబడాల్సిందే. అన్న ఇంకా కొన్ని విషయాలు తీసుకుందాం మనం. నిజంగా ఇవి చూస్తుంటే రేవంత్ రెడ్డికి ఎవరి మీద ప్రేమ ఉంటుంది, ఎందుకు ప్రేమ ఉంటుంది అంటే, ఇది ఒక న్యూస్ వచ్చిందన్న, ఓటుకు నోటు నిందితులకు పెద్ద పెద్ద పదవులు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు రేవంత్ రెడ్డి A1 A2లకు ముఖ్యమంత్రి పదవులు వస్తే సలహాదారుగా అంటే అప్పటి రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి, అట్లాగే సుప్రీం కోర్టులో తెలంగాణ న్యాయవాదిగా పనిచేస్తున్నటువంటి లాయర్కి ఒక పదవి PROగా. మీరు ఇంకా గమనించండి, చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పదవి వచ్చింది. ఓటు నోటు దొంగతనంలో పనిచేసినటువంటి లాయర్కే గాని, ఆయన మిత్రునికే గాని, చేయించిన చంద్రబాబు నాయుడికే గాని. అంటే ఎటుపోతుంది అంటే దొంగతనాలు చేస్తేనే, జైలుకు పోతేనే, తప్పులు చేస్తేనే పదవులు వస్తాయని చెప్పేసి తెలంగాణ సమాజం అనుకునే పరిస్థితికి దిగజారింది. దీన్ని ఎట్లా స్పందిస్తారు మీరు? వాళ్ళని చూసిర్రు, కానీ పోరాటం చేసిన వాళ్ళకు పదవి వచ్చింది, ప్రజలతో మమేకమైన వాళ్ళకి పదవి వచ్చింది. అంటే ప్రతి నాణ్యానికి 2 వైపులా ఉంటుంది. సమాజం దయచేసి యువత విద్యార్థులు అటువైపు చూడకుండా ప్రజలతో మమేకమై, దశాబ్దాలుగా ప్రజలతో మమేకమై పోరాడి ప్రజల కళలను సాధిస్తేనే ముఖ్యమంత్రి అవుతారని కేసీఆర్ లాంటి వాళ్ళని చూసి ఎప్పుడు ప్రజల వైపు ఉండి అనుదినం వాళ్ళ సమస్యలు పరిష్కరించి ప్రజల తలలో నాలుకలాగా ఉంటే హరీష్ రావు లాగా ఎప్పుడు ప్రతిసారి ఎక్కువ మెజార్టీతో విజయం సాధించేలాగా ఉంటారని చెప్పి ఇట్లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి తప్ప ఈ నాణ్యానికి అటువైపు ఉన్నటువంటి దొంగలు జైళ్ళకు పోయి రావడం వల్ల సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు లేదా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవద్దని చెప్పి నేను హితవు పలుకుతున్నా. ముఖ్యంగా ఇది
నిజంగా ఒక తెలంగాణ బిడ్డగా ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర చూసినటువంటి వ్యక్తులకి కొంత ఇబ్బంది కలిగించే వాతావరణమే. దీన్ని మీరు ఎట్లా చూసుకుంటారు? కేసీఆర్ భావోద్వేగం సరసల మరిగే అగ్ని పర్వతంలో ఉన్న సొంత బిడ్డ జైల్లో ఉంటే నాకు బాధ ఉండదా? రాజకీయ కక్షతోనే నా కూతుర్ని జైల్లో పెట్టిరు. దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? కవిత విషయంలో కానీ కేసీఆర్ అంటే ఒక తండ్రిగా ఇప్పుడు అది సబ్జుడిస్ మ్యాటర్, ఒక విషయం న్యాయస్థానంలో ఉన్నప్పుడు మనం ముందుగా స్పందించేది. కాకపోతే ఏంటంటే మా పార్టీ కానీ కేసీఆర్ చెప్తున్నట్లు అది పూర్తిగా రాజకీయ కక్షతోని మనం పెట్టిన కేసే. ఇంతవరకు కూడా ప్రత్యేకమైన సాక్ష్యాధారాలు అంటూ కూడా ఇటు పిఎంఎల్ఏ కోర్టు కానీ అక్కడ సిబిఐ కానీ సమర్పించలే. వేరాజ్ ఓన్లీ కన్ఫెషన్ స్టేట్మెంట్స్నే ఒక ఇతర నిందితులు కావచ్చు, ఆరోపణలు చేయబడ్డవారు, ఆరోపించబడ్డవారు, వివిధ రకాల వ్యక్తులు కొన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇస్తే వాటినే సాక్ష్యంగా మార్చి అక్కడ చూపిస్తున్నారు. యాజ్ ఆన్ నౌ ఇప్పటివరకు ఒక ప్రత్యేకమైన సాక్ష్యం అంటూ ప్రవేశపెట్టలే. ఏదేమైనా ఇది సబ్జుడిస్ మ్యాటర్ కాబట్టి మనం ఇప్పటికిప్పుడు ఏం కామెంట్ చేయకపోవడం మంచిదని నా అభిప్రాయం. ముఖ్యంగా బండి సంజయ్ ఈవెన్ తన అసమర్థతన, తన చేతగాంతన, తెలంగాణకు చేసిన ద్రోహాన్న లేదు, తెలంగాణకు బాగా చేస్తారు, అద్భుతమైన పాలన, అద్భుతమైన బడ్జెట్ చేసినామని చెప్పేసి అటు కిషన్ రెడ్డి ఇటు బండి సంజయ్ ఇద్దరు కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎట్లా వెళ్ళండి, ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? కిషన్ రెడ్డి గారి గురించి మనం ప్రత్యేకంగా అసలు తెలంగాణ సమాజం అసలు ఏం మాట్లాడకపోవడం బెటర్. ఎందుకంటే అప్పుడు ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమంలో కూడా రాజీనామా అంటే పారిపోయిన వ్యక్తి ఆయన. ఒక ప్రాంతానికి ప్రత్యేకంగా ఒక హైదరాబాద్లో ఒక నియోజకవర్గానికి పరిమితమైనటువంటి నాయకుడు అనుకోకుండా ఆకస్మికంగా ఎంపీ అయి తద్వారా కేంద్ర మంత్రి అయ్యిండు. అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయం, మనకు బాధలేదు. కాకపోతే నువ్వు నేతృత్వం వహిస్తున్నటువంటి ఈ ప్రాంతానికి అన్యాయం జరిగినప్పుడు ఒక కేంద్ర మంత్రిగా ఉండి నిన్నటికన్నా ఇంకా బెటర్ నిధులు వస్తాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తాం. కానీ నువ్వు కనీసం ఇప్పుడు ఒకవేళ కొట్లాడేటందుకు గొంతెత్తే లాంటి ఇద్దరు ఎంపీలుండి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మా గులాబీ జెండా స్ఫూర్తిని మీరు ఎందుకు తీసుకోరు? ఇద్దరు కేంద్ర మంత్రుల నుండి ఈ స్ఫూర్తిని ప్రదర్శించి అక్కడ మోడీనో నిర్మలా సీతారామన్ గారికో చెప్పి ఇంకా దీనికి అనెక్స్యూర్ బడ్జెట్ కూడా రావచ్చు. బడ్జెట్ సవరించి కూడా మళ్ళీ ఉత్తర్వులు తీసుకురావడానికి మీ అధికారం మీ చేతిలో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైనా మీరు మేల్కొని తెలంగాణ ప్రజల వైపు ఇక్కడ ప్రాంతానికి నిధులు రావడం కోసం కృషి చేస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా రామారావు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో స్వీయ రాజకీయమే తెలంగాణ అస్తిత్వము, అదే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి రామారావు గారే కానీ కేసీఆర్ కానీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు రెగ్యులర్ గా ఈ మాట అంటారు. దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ. అప్పుడు నిజానికి తెలంగాణ రాష్ట్రం 6 దశాబ్దాల కల అయినప్పటికీ కూడా ఇంతవరకు ఎప్పుడు ఎవరు సాధించింది కేవలం మనకు స్వీయంగా ఒక రాజకీయమైన శక్తి మన గులాబీ జెండా ద్వారా కేసీఆర్ ఏర్పాటు చేసినటువంటి పార్టీ ద్వారానే సాధ్యమైంది. కాబట్టి అప్పుడు రాష్ట్రం సాధ్యమైంది. అలాగే ఇప్పుడు కూడా మన ప్రాంతం పట్ల, రాష్ట్రం పట్ల ఒక వివక్ష కొనసాగుతున్నప్పుడు, ఒక కక్ష కొనసాగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు స్వీయ రాజకీయమైన ఒక రక్షణ ఉంటే, ఇది గులాబీ జెండా రూపంలో ఇటు కేసీఆర్ హరీష్ రావు రూపంలో ఉంటే తప్ప మనకు వేరే ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి మనకు స్వీయ రాజకీయ అస్తిత్వమే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష. గులాబీ జెండా మాత్రమే మన తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను ఖచ్చితంగా కాపాడుతుంది అనడానికి ఇప్పుడు బడ్జెట్లో 2 8 కలిసి 0 అవుతున్నాయి. మీరు చూడొచ్చు. 8 కలిపితే అంటే ఇటు బీజేపీకి వచ్చిన 8 సీట్లు, కాంగ్రెస్కి వచ్చిన 8 సీట్లు, తెలంగాణ ప్రేమ ప్లస్ అయితే అవి 16 అయ్యేటి. కానీ వాళ్ళకు తెలంగాణ ప్రేమ లేదు కాబట్టి 8 - 8 మన తెలంగాణకు వచ్చింది ఒక పెద్ద గుండు సున్నాగా అయింది. అదే ఈ జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రాంతం పైన ఉన్న ప్రేమ. ఇదే స్థానంలో ఒకవేళ మనకు గులాబీ జెండాకి ఎంపీలు ఉంటే అటు మోడీని, అటు పార్లమెంటును మొత్తం స్తంభింపజేసి తెలంగాణకు నిధులు సాధించే అవకాశం ఉండే. నాకు తెలిసి వీళ్ళు పోరాటంలో వెనుకబడ్డారని చెప్పి నేను భావిస్తున్నాను. ఒక్కసారి చూడండి, నిజంగా అద్భుతమైన 100 మాటలు 1000 మాటలు అవసరం లేదు. ఈ ఒక్క కార్టూన్ చాలు. చిల్లర లేదు పోవయా అని చెప్పేసి తెలంగాణను అవమానిస్తూ నిర్మలా సీతారామన్ ఒక రకంగా ఉంటే, ఏపీలో స్వీయ రాజకీయం తెలిసినటువంటి ఏపీ ప్రజలు విఘ్నులని చెప్పచ్చు. వాళ్ళ కోసం పనిచేస్తున్న అనుకున్న చంద్రబాబు నాయుడికి ఓటేస్తే ఇలా నరేంద్ర మోడీ చెవులు బట్టి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిందని చెప్పేసి ఇదొక్క మాట చాలు. తెలంగాణలో ఏం జరిగింది, ఆంధ్రాలో ఇలా ఎందుకు పైసలు వచ్చినాయి, ఈ ఒక్క కార్టూన్ చాలు. అందుకనే 100 చెప్పాల్సిన అవసరం లేదు, ఒక కార్టూన్ చెప్తే అని చెప్పేసి. అట్లాగే సాయన చెప్పిన చాలా క్లియర్ గా చెప్పాను. బీహార్ కు భారీ కేటాయింపులు ఎందుకు కేటాయిస్తారు అంటే బీహార్ వాళ్ళకు కూడా సోయికొచ్చారు. మేము బాగుపడాలంటే
మా కోసం కొట్లాడేటోడు కావాలనుకున్నారు, దానికే ఓటేసిరు. అందువల్లనే ఇలా నరేంద్ర మోడీ బీహార్ లేస్తే, నితీష్ లేస్తే భయపడుతుండు ఎటన్నా పోతాడేమోనని, చంద్రబాబు ఫోన్ మాట్లాడితే వణుకుతుండు కాదంటాడేమోనని. కనుక ఇది ఎన్డీఏ కాదు అని చెప్పి నేనంటలేను, రేవంత్ రెడ్డి అంటుండు. ఎన్నంటే నితీష్, ఎన్నంటే నాయుడు, వీళ్ళకి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ ఏం చెప్పింది చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తుండే. ఒక్కసారి మీరు చూడండి ఎంత దారుణం అంటే, ఎంత దారుణంగా నితీష్ కి వాళ్ళకి ఇవ్వడానికి నేను ఎప్పుడు బాధపడతలేను. కానీ రోడ్ల కోసం, బీహార్ రోడ్ల కోసం 26,000 కోట్ల రూపాయలు, విద్యుత్ ప్లాంట్ కోసం 21,400 కోట్ల రూపాయల కోసం, ముఖ్యంగా అక్కడ వరదకు సంబంధించి 11,500 కోట్ల రూపాయలు అంత దారుణంగా ఇస్తుంటే నా తెలంగాణ ఎందుకు ఆ పేరు రాలే? నా తెలంగాణ ప్రస్తావన ఎందుకు రాలే? నా తెలంగాణ ప్రాజెక్టులు ఎందుకు గుర్తుకు రాలే? నా తెలంగాణ రింగ్ రోడ్ ఎందుకు గుర్తుకు రాలే? ఒక్కసారి ఆలోచన చేయండి. హైదరాబాద్ విశ్వ నగరం కదా, గా విశ్వ నగరానికి మెట్రో రైలో లేకపోతే నగర అభివృద్ధికో ఏమన్నా మాట్లాడి ఉంటే తెలంగాణ బిడ్డగా నిజంగా వీళ్ళని తిట్టకపోదునేమో. నేను తిట్టడానికి కారణం ఇదే అని చెప్పేసి మరొకసారి చెప్తున్నా. ఈ ఒక్క కార్టూన్ చాలు, ఈ ఒక్క కార్టూన్ చాలు. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు నా హైదరాబాద్కు ఒక్క రూపాయి ఇవ్వలేదు అంటే తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు చేసినటువంటి అనాలోచిత నిర్ణయం అంటే తెలంగాణ సమాజం ప్రతిదీ వింటదని తప్పుడు వార్తలతోటి, తప్పుడు కథనాలతోటి అబద్ధాలను సృష్టించి, అపోహల్ని కలిగించి ఎవరికైతే స్వీయ రక్షణ, ఎందుకంటే ఇది చరిత్రలో ఉంది. శ్రీమన్నారాయణుడే రామావతారం వస్తే సీతమ్మ మీద నిందలేసి రామునికి దూరం చేసినట్టు నా తెలంగాణ కోసం కొట్లాడుతున్న వాళ్ళను ఓట్లేయకుండా దూరం చేసినటువంటి కొన్ని మీడియా సాధనాలే కానీ, కొంతమంది దుర్మార్గులే కానీ, మరొక్కసారి మీరు వేరే వాళ్ళ ఉచ్చులో పడి ఇలా మీరు జాతికి చేసిన ద్రోహాన్ని ఒక్కసారి యాద్ చేసుకుంటే ఇంకా బాగుంటది. ఎందుకంటే తెలంగాణ మీద ప్రేమ ఉంటే తెలంగాణ కోసం కొట్లాడే వాళ్లకు ఓట్లేస్తారు. అందుకనే స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి చాలా క్లియర్ గా మాట్లాడుతారు. ఇగో అసెంబ్లీలో చర్చించాలంటే సర్కార్కు వణికెందుకు? ఇంతకుముందే మన సాయన్న ఏమన్నాడు, 8+8 8+8 ఎంత కావాలి? 16 కావాలి. కానీ ఏం జరిగింది తెలుసా? ఈ ప్లస్ అనేది తెలంగాణ మీద ఉన్న ప్రేమ, అది ఈ బీజేపీ వాళ్ళకో ఈ కాంగ్రెస్ వాళ్ళకో లేకపోవడం వల్ల, ఈ ప్రేమ లేకపోవడం వల్ల గీ 8 0 అయింది, 8 ఇవి 2 కలిస్తే 0గా మారినాయి. తెలంగాణకు వచ్చిన బడ్జెట్ లో తెలంగాణకు వచ్చింది గుండు 0. ఈ గుండు 0ను పట్టుకొని ఓ గుండు బండి సంజయ్, బ్రెయిన్ లేని కిషన్ రెడ్డికి పాపము మేకప్ మీద ఉన్నంత సోయి తెలంగాణ ప్రజల మీద లేదు. ఆయనకి అర్ధగంట సేపు మేకప్ వేసుకుంటాడు కదా, 5 నిమిషాల పార్లమెంట్లో తెలంగాణ గురించి మాట్లాడుంటే, తెలంగాణ అస్తిత్వం గురించి నువ్వు యాదికి తెచ్చుకుని ఉండుంటే ఇలా పరిస్థితికి ఇట్లుండేది కాదు. ఎందుకు? నీకు తెలంగాణ ప్రజల హృదయాల కంటే నీ క్యాబినెట్ పదవులు పెద్దనా? ఒక్కసారి తెలంగాణ మీద ప్రేమ తెచ్చుకో కిషన్ రెడ్డి, రఘునందన్, ఈటెల రాజేంద్ర. రేపు మిమ్మల్ని క్షమించదు ఈ జాతి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, పోరాటం అన్నారు, అభివృద్ధి అన్నారు, జాతీయ పార్టీలు అన్నారు, నరేంద్ర మోదీ అన్నారు, భారత్ మాతాకి జై అన్నారు. మీరు ఇవన్నీ అని ఏం చేశారు? తెలంగాణకు గుండు 0 పెడతా అంటే మాకెందుకులే అని చెప్పేసి మౌనంగా కూర్చుంటుర్రు. హరీష్ రావు అంటాడు, ఉద్యోగం వచ్చినప్పుడు మీ పెదాలను లాకులు వేసుకున్నారు, మీరు పెదాలు ఇప్పలేదు, మీరు మాట్లాడలేదు అన్నట్టుగా. నిజంగా మీకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే, తెలంగాణ మీద సోయి ఉంటే, పంజాబ్ పుత్తర్లకున్న పౌరుషమే మీకుండుంటే వెంటనే 8 మంది బయటకు వచ్చి నరేంద్ర మోడీ నాయకత్వం ఏంది నాయకత్వం అని చెప్పేసి బీజేపీని తిట్టుండి ఉంటే, నరేంద్ర మోడీని ప్రశ్నించిండి ఉంటే ఇలా ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఒక్కసారి ఆలోచన చేయండి. బీజేపీ, కాంగ్రెస్, నేను ఆనాడు చెప్తున్నా, ఈనాడు చెప్తున్నా, భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ 2 కలిసి తెలంగాణకు ద్రోహం చేసినవి తప్ప న్యాయం చెయ్యవు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు, పార్లమెంట్లో కాలు పెట్టేటప్పుడు భారత్ మాతకి జై, నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి అంటారు. కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్లో కాలు పెట్టేటప్పుడు సోనియా గాంధీకి జై, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వర్ధిల్లాలంటారు.
కానీ ఒక్క టీఆర్ఎస్ ఒక్క బీఆర్ఎస్ పార్టీ వాడు మాత్రమే జై తెలంగాణ అంటాడు. తెలంగాణ సోయి వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఆ తెలంగాణ సోయి లేదు పార్లమెంట్లో కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు కాబట్టి ఇలా తెలంగాణ గురించి అడిగేటోడే వాడు ఉంటాడు. అర్థం చేసుకోవాలి. అయినా ఇంకా ముఖ్యంగా సిద్దిపేట కదా, నిన్న సిద్దిపేటలో ఒక మీరు ప్రెస్ మీట్ పెట్టారు, దేని గురించి అసలేంటి? సిద్దిపేటలో నిన్న మనం మాట్లాడింది మన నేషనల్ ఎకనామిక్ సర్వేలో సిద్దిపేట పేరు ప్రస్తావించడం పట్ల ఈ గడ్డ పౌరునిగా మేమంతా గర్వించాము. అయితే ఈ సిద్దిపేట పేరు నేషనల్ ఎకనామిక్ సర్వేలో ఉండడానికి గల కారణం ఏంటంటే, జనరల్గా ప్లాస్టిక్ నివారించాలని అందరు నినాదాలు చేస్తారు. ఈ నినాదాలను నిజం చేసిన హరీష్ రావు గారి కృషి వల్ల, హరీష్ రావు గారి నేతృత్వంలో ఇటు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇటు ప్రజల భాగస్వామ్యంతో ఈ సిద్దిపేటలో ఒక స్టీల్ బ్యాంక్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమం రావడం ద్వారా అటు జాతీయ స్థాయిలో సిద్దిపేట మొత్తం భారతదేశం యొక్క దృష్టిని ఆకర్షించి, తద్వారా సిద్దిపేట ఒక వినూత్నమైన ఆలోచనలతో కేవలం నినాదాలు వేయడమే కాదు, ప్లాస్టిక్ను నివారించే క్రమంలో స్టీల్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేసి దాన్ని ప్రాక్టికల్గా ప్లాస్టిక్ను నివారించడంలో ప్రజలకు ఆదర్శంగా నిలిచిరని తెలియజేసిండ్రు. ఈ సిద్దిపేట పేరు నేను ఇంతకుముందు కూడా చెప్తున్నదే, అసలు తెలంగాణ బడ్జెట్లో తెలంగాణ పేరు లేదు, మొత్తం మన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ పేరు లేదు. కానీ నేషనల్ ఎకనామిక్ సర్వేలో ఈ సిద్దిపేట ప్రజలు హరీష్ రావు గారి నేతృత్వంలో చేసినటువంటి మన సిద్దిపేట స్టీల్ బ్యాంక్, బర్తన్ బ్యాంక్ అనే దాంతో ప్లాస్టిక్ని నివారించడంలో ఒక వినూత్నంగా ప్రవర్తించారన్న విషయం నేషనల్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో ఉన్నది. దానికి ఇక్కడి పౌరునిగా హరీష్ రావు గారి అనుచరునిగా చాలా గర్వపడుతున్నా. సరేనా, మీరు స్వతహాగా లాయర్ కూడా, ఇక్కడ జర్నలిస్ట్ చంపేస్తానంటూ కాంగ్రెస్ కంది శ్రీనివాసరెడ్డి బెదిరింపులు, ఇది ఇప్పుడే వచ్చిన వార్త. అట్లాగే సిద్దిపేటలో మీరు కూడా చూస్తుంటారు, మైనంపల్లి హనుమంతరావు మాటలే కానీ, అట్లాగే మైనంపల్లి హనుమంతరావు కొడుకు సచివాలయం ముఖ్యమంత్రి క్యాబిన్ ముందట ఒక జర్నలిస్ట్ కాలర్ పట్టుకోవడమే కానీ, అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టులను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేయడమే కానీ, ఇంకొంతమంది జర్నలిస్టుల మీద కేసులు పెట్టడమే కానీ, అట్లాగే శంకర్ మీద దాడి చేయించడమే కానీ, ఒక ఎస్సీ ఒక దళిత బిడ్డ చిలక ప్రవీణ్ మీద దాడి చేయించడమే కానీ, ప్రశ్నించే గొంతుల్ని కేసులు పెట్టడం, బెదిరించడం, అవసరం అనుకుంటే చంపుతామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సహజంగా తెలంగాణ మీద తెలంగాణ జర్నలిస్టుల పాత్ర, విద్యార్థి యువత ఉద్యమాల పాత్ర ఉద్యమం చేసినందుకు తెలుస్తుంది. అసలు ఉద్యమంతో సంబంధం లేని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇటు విద్యార్థులకు, ఇటు నిరుద్యోగులకు, యువతకు, అదే రకంగా జర్నలిస్టులు ఏమి సహకారం చేసిండ్రు ఉద్యమానికి, వాళ్ళ పాత్ర ఏందన్న విషయం బహుశా రేవంత్ రెడ్డి గారికి తెలియదు. కాబట్టి వాళ్ళ పాత్రను చిన్న చేయటం, ఈ ఎక్స్టార్షన్ అనేది కూడా మంచిది కాదు. బెదిరింపు ధోరణితో ప్రభుత్వం నిర్వహించడం అది బహుశా ఈ గతంలో చరిత్రలో కూడా చూసినాం. బెదిరింపులతో కూడిన ప్రభుత్వం ఎక్కువ కాలం మనజాలదు. కాబట్టి అది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. రేవంత్ రెడ్డి గారు ప్లాన్ ఏ అమలు చేసిర్రు కదా, ఇప్పుడు ప్లాన్ బి అమలు చేస్తున్నారు అని చెప్తున్నారు. మరి దానిపైన మీరేమంటారు? అదే ప్లాన్ ఏ ఏంటంటే నిరుద్యోగులను అన్నింటిని రెచ్చగొట్టడం, ఎమ్మెల్యేలు ఫిరాయింపులు చేసేసి ఇంకా రాని వాళ్ళని ఎట్లయినా రైడ్స్ కానీ అట్లాంటివి చేసి చేయొచ్చు అని అంటున్నారు. ఇప్పుడు అయిపోయింది, ఏ అయిపోయింది, ఇప్పుడు బి చేస్తాము అని అంటున్నారు కదా. మరి దానికి నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పిన కదా, మా ఏమంటున్నాం అంటే ఈ బెదిరింపులు, ఈ ఒత్తిడికి గురి చేయటాలు, కాళ్ళల్లో కట్టెలు పెట్టుడు తెలంగాణ ఉద్యమం ఎన్నో చూసింది. ఈ గులాబీ జెండా నీడన గెలిచిన పార్టీలో ఇంకా చాలామంది మిగిలే ఉన్నారు. ఇంకోటి నాయకులు తయారు చేయడం కానీ, ఒకవేళ గెలిచిన వాళ్ళను అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి కుట్రలు చాలా చూసింది తెలంగాణ ఉద్యమం. గులాబీ జెండా కేసీఆర్ నేతృత్వంలోని హరీష్ రావు గారి నేతృత్వంలో వాటిని చూసినాం. ఇవన్నీ చాలా దగ్గరగా చూసినాం. ఇట్లాంటి వాటికి ఎవి కూడా భయపడకుండానే మళ్ళీ కొత్తగా నాయకులను, కొత్తగా 60 లక్షల మంది కార్యకర్తల బలం ఉన్న పార్టీ కాబట్టి కొంతమంది నాయకులు పోయినంత మాత్రాన పార్టీకి కానీ ఈ తెలంగాణ ప్రాంతానికి పెద్ద నష్టమేమి ఉండదని మేము అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఆకస్మిక ముఖ్యమంత్రులకు పరిపాలన పట్ల ఇంకా వాళ్ళ అవగాహన పెంచుకోలే కాబట్టి వాళ్ళ ప్లాన్ ఏ అయినా, బి అయినా, సి అయినా కూడా తెలంగాణ సమాజం మద్దతుతోని బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా కేసీఆర్ నేతృత్వంలో గట్టిగా నిలబడుతుంది అన్న. ఇదొకటి ఇప్పుడు మీరు చూస్తుండ్రు స్క్రీన్ మీద, ఢిల్లీలో ఈ రోజు ఏం చేయాలని చెప్పేసి ఒక రభస, ఒక యుద్ధానికి ప్రణాళిక చేస్తురన్న. ఏందా ప్రణాళిక అంటే ఈయన చాలా క్లియర్ చెప్తుండు. 2 నిమిషాల ఫోటోలకి ప్లకార్డ్స్ ఇచ్చి వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళ యుద్ధ వాతావరణాన్ని అయితే
చాలా క్లియర్ గా చెప్తారు. సరే విన్నారు కదా, సెంట్రల్ హాల్ ముందు 2 నిమిషాలట. మరి ఎక్కువైతే ఆయన మరి కాంగ్రెస్ వాళ్ళు కదా, నరేంద్ర మోడీ సాటికి ఏమన్నా మళ్ళీ ఫోన్ చేసి చెప్తారని భయం అవుతుంది వాళ్ళకి. 2 నిమిషాలట, కేవలం 2 నిమిషాలు. ఫోటోలు పెట్టగానే వేరే వాళ్ళు ఫార్వర్డ్ చేసుకుంటారట. అది కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళ టీంలా, పిఏలా, డ్రైవర్ల ఎవరో మొత్తం మీద ఫార్వర్డ్ చేసుకుంటారట, లేదంటే బీజేపీ వాళ్ళ ఫార్వర్డ్ చేసుకుంటారట. ఇది కాంగ్రెస్ వాళ్ళ వీరత్వానికి ప్రతీక. అయితే ఇక మన విజయ దుంబి మోగించి ఇక ఆల్రెడీ ఈ బడ్జెట్ మోదీ విజనరీకి అర్థం పట్టేలా ఉంది. కేంద్రం బడ్జెట్ లో తెలంగాణకు ప్రాధాన్యత ఇచ్చేయడం అయిపోయింది. నిధులు ఇవ్వలేదనడం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మూర్ఖత్వం అని చెప్పేసి జడ్జిమెంట్ కూడా మన బండాన్ని ఇచ్చారు. అంతే, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం అని తెలంగాణ సమాజం కానీ, ప్రత్యేకించి కేసీఆర్ గారు, నిన్న హరీష్ రావు గారు కూడా చెప్పిండ్రు. ఏమని, మన పార్టీ పక్షాన ఇతర రాష్ట్రాలకు నిధులు ఇచ్చిన దానికి తప్పబడతలేం, కానీ మా తెలంగాణకు నిధులు ఇవ్వని మేము అడుగుతున్నాం. ఈ కనీస అవగాహన లేకపోవడం. అదే రకంగా ఇంకోటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లో కేటగారికల్గా స్టేక్ హోల్డర్స్ ఇద్దరున్నారు, అటు ఏపీ తెలంగాణ. ఏపీకి ఏవైతే కేటాయించబడ్డాయో అన్నీ గుర్తుంచుకున్న నిర్మలా సీతారామన్ గారు తెలంగాణకు కూడా ఆ బిల్లులో స్పష్టంగా చేసినటువంటి మన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, అదే రకంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇతర ఉన్నత విద్యా సంస్థలైనటువంటి ఐఐఎం తదితర సంస్థల ఏర్పాటు కావచ్చు, జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం కావచ్చు, ఇట్లాంటి ఐటీఐఆర్ ప్రాజెక్టు ఆల్రెడీ కేటాయించిన ఐటీఐఆర్ ప్రాజెక్టును కూడా రద్దు చేసిన మోడీ ప్రభుత్వం ఇంకా ఈ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ పేరిట అటు ఆంధ్రప్రదేశ్కు కేటాయించడాన్ని మనం తప్పుపడతలేం. వేరాజ్ తెలంగాణకు రావాల్సిన విషయంలో ఇంత వివక్ష కక్ష ఎందుకు? ఇంకా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశంలో అక్కడ వలస పాలకులు ఏదైతే వివక్ష చూపెట్టిరో, ఇప్పుడు ఈ జాతీయ స్థాయిలో కూడా బీజేపీ మరొక్కసారి ఈ వివక్షపూరిత కక్షపూరితమైన ధోరణి ఎందుకుందో మరి మన బండి సంజయ్ లాంటి వాళ్ళు, మన కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, అదే రకంగా మా ప్రియతమ మా ప్రాంత ఎంపీ అయినటువంటి ప్రశ్నించే గొంతుక మరి రఘునందన్ రావు గారు వెంటనే తన పెదవులు మూసుకోకుండా వీలైతే విక్స్గోలు వేసుకొని గొంతు తట్టకుండా ప్రశ్నిస్తాడని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. కార్డ్స్ తోటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా, ఒక్కసారి మీరు చూడండి. మా కిషన్ రెడ్డి సాధించింది ఏంది? గుండు సున్నా. మా బండి సంజయ్ సాధించింది ఏంది? గుండు సున్నా. మా ఈటల రాజేంద్ర ఆత్మగౌరవం సాధించింది ఏంది? గుండు సున్నా. మా అరవింద్ అద్భుతంగా పాటలు పెట్టుకొని, అన్న యువకులు లెక్క పాటలు పెట్టుకొని రొమాంటిక్ సాంగ్స్ వేసుకొని మంచిగా నడుస్తుంటాడు. అన్న కూడా సాధించింది ఏంది? గుండు సున్నా. పెద్ద పెద్ద మోదవారి నాయన తాత పేరు ఖరాబ్ అయ్యనికి వచ్చినా తెలియదు, కానీ మా వేరే అన్న డీకే అన్న వీళ్ళు, అంటే ఇటు కాంగ్రెస్ వాళ్ళు 8 మంది, ఇటు బీజేపీ వాళ్ళు 8 మంది, వీళ్ళు మొత్తం సాధించింది ఎంత? కేవలం గుండు సున్నా. ఇకపోతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి చూడండి. నిన్న మొన్నటి వరకు కొన్ని ఛానల్లా అసలు కేసీఆర్ నరేంద్ర మోడీని మంచిగా ట్రీట్ చేయలే, బాగా తిట్టిండు, మేమైతే బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పేసి బాగా అగ్గేసుకున్నాం, మంచిగా కవలించుకున్నాం, స్ప్రేలు కొట్టుకున్నాం, బొకేలు ఇచ్చుకున్నాం, మంచిగా నవ్వుకున్నాం, ఫోటోలు దిగినాం అని చెప్పి పెద్ద పెద్దగా ఇది పాలన అంటే ఇట్లా మర్యాద ఉండాలని చెప్పేసి కొందరు మంచి కవలించుకున్నారని వీళ్ళు వాళ్ళు కలిసి భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ కలిసి మాట్లాడుకున్నారు కదా. మరి వీళ్ళు ఏమైంది? గిదే రేవంత్ రెడ్డి వచ్చి, కేసీఆర్ నువ్వు రావాలి, నీకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే నరేంద్ర మోడీని నిలదీయాలి, ఇలా నిరుద్యోగులు ఉద్యోగాలు రావాలంటే కేటీఆర్ నిరాదీక్ష చేయాలి, రైతులకి రుణమాఫీ కావాలి, రైతు భరోసా రావాలి అంటే హరీష్ రావు నిరాదీక్ష చేయాలి, ఇలా నరేంద్ర మోడీని విమర్శించాలి, నరేంద్ర మోడీని నిలదీయాలంటే మళ్ళీ ఎవరు రావాలి? కేసీఆర్ రావాలి. మరి నువ్వు దేనికయ్యా అని చెప్పి తెలంగాణ సమాజం అడుగుతుంది. తెలంగాణ సమాజం అడుగుతుంది, నువ్వు నరేంద్ర మోడీకి భయపడి, ఓటు నోటు దొంగ కేసులో భయపడి నరేంద్ర మోడీని కలిసినప్పుడు గత ముఖ్యమంత్రికి నరేంద్ర మోడీ ప్రధానికి ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదు కాబట్టి, భాష మంచిగా లేదు కాబట్టి మేము మార్చుకొని మంచిగా మాట్లాడి బొకేలు ఇచ్చి మెప్పించినాము, మా అన్న అని చెప్పినామని చెప్పారు. మరి మీరు అన్న అంటరి, సంకనాకితిరి, జీ హుజూర్ అంటరి, మీరు ఏమైనా సాధించింది ఉందా ఏమన్నా? ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. దీన్ని ఎట్లా మీరు అర్థం చేసుకుంటారన్నా? అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి తన దాకా వస్తే తత్వం బోధపడదని వెనకటికి సామెత ఉన్నట్టు,
అసలు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలవనట్టుగా, అసలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించినట్టుగా, వర్షం పడ్డా కేసీఆరే కారణం, పడకున్నా కూడా కారణమని నిందించడంతోనే కాలయాపన చేద్దాం అనుకుండు. ఇప్పుడు ఇప్పటికీ 18-20 సార్లు ఢిల్లీకి పోయి కలిసిన మంత్రిని కలవకుండా విజ్ఞప్తులు ఇస్తే వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంటుందనే విషయం ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి బోధపడ్డట్టుంది. అందుకే నాకంటే గట్టిగా ప్రశ్నించగలిగిన కేసీఆర్ అయితేనే ఈ కేంద్రం మీద గట్టిగా కొట్లాడతాడన్న నమ్మకంతోనే పిలిచి ఉన్నాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ట్రాన్ని సాధించిన పెద్ద నాయకుడు కేసీఆర్ కాబట్టి నాకన్నా గట్టిగా ప్రశ్నించగలుగుతాడు. నేను ప్రశ్నిస్తే అక్కడ కేంద్రం నన్ను పెద్దగా పట్టించుకోవట్లేదు అన్న విషయం తనకు బోధపడి కేసీఆర్ను హెల్ప్ అభ్యర్థిస్తున్నాను నేను అనుకుంటున్నాను. ఓకేనా. నిన్న హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము కాళేశ్వరానికి వెళ్తున్నాము, ఈ నెల 25-26 తేదీల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డ సందర్శించాలనుకుంటారు. దీనిపై మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేడిగడ్డ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి, ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నాయి, కేవలం ఒక మేడిగడ్డ కాదని అసెంబ్లీ ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా హరీష్ రావు గారు వివిధ సందర్భాలలో తెలంగాణ ప్రజలకు తెలియజేసిండ్రు. వీళ్ళు అక్కడ ఏదో చిన్న జరిగిన తప్పును బట్టి అసలు మొత్తం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పి ఒక అనవసరమైన ఆరోపణలు చేసి తెలంగాణ సమాజంలో ఒక లేని విద్వేషాన్ని, ఒక అపనమ్మకాన్ని క్రియేట్ చేస్తారు. అయితే ఇప్పుడు ఇంత ఫ్లో వస్తున్నప్పుడు, ఇంత భారీ వర్షాలను, వరదలను తట్టుకొని మేడిగడ్డ సజీవంగా నిలబడి ఉంది. అక్కడ వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని ఇప్పటికైనా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్న మోటార్లను ఆన్ చేసి ఎత్తి ఇటు మల్లన్న సాగరు, అనంతగిరి, మన రంగనాయక సాగర్ తదితర ప్రాజెక్టులు నింపి రైతులకు మీరు ఎమ్మటే నీళ్ళు ఇవ్వండి అని చెప్పి హరీష్ రావు గారు కోరుతుండ్రు. అయితే వీళ్ళు ఎంతసేపు ఏంటంటే రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల ప్రయోజనాలను కూడా పనంగా పెట్టి రాజకీయాలు చేసే పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ అని ఈ మేడిగడ్డతో మరొకసారి నిరూపితమైంది. ఇప్పటికైనా ప్రజలు కూడా తెలుసుకోవాలి, మేడిగడ్డ సజీవంగా అంత పెద్ద ఇన్ఫ్లోని తట్టుకొని నిలబడి ఉన్నది. అక్కడ ఏదైతే సాంకేతిక లోపం ఉందో, జనరల్గా ఏ ప్రాజెక్టులు నిర్మించినా కూడా అప్పుడప్పుడు జరిగే సాంకేతికమైన ఇష్యూస్ ఉంటే వాటిని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి సూచనలను అనుసరించి సరిచేసి మన ఉద్దేశం లక్ష్యమల్లా ప్రజలకు, రైతులకు సాగునీళ్ళు ఎట్లియాలని ఉండాలి తప్ప ఇతర పార్టీలను బదనాం చేయడంలో వీళ్ళంతా కాలక్షేపం చేశారు కాబట్టి ఈ పరిస్థితి తలెత్తింది. అందుకే అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షాన కేసీఆర్ నేతృత్వంలో అక్కడ మేడిగడ్డకు తరలి వెళ్ళాలి. అక్కడ ఉన్న పరిస్థితులను ప్రజలకు కళ్ళగట్టినట్టు చూపెట్టాలనే ఉద్దేశంతోనే మా హరీష్ రావు గారు ఆ విషయాన్ని చెప్పారు. అన్న, మీరు మద్యం తాగుతారనే? లేదు. ఎందుకంటే క్వశ్చన్ అదే మరి. కల్తీ మందు చేసి ప్రజలు ప్రాణాలు తీస్తున్న దానికి సంబంధించి స్కామ్ జరిగిందని, దీని మీద ఖచ్చితంగా మాట్లాడతామని చెప్పేసి అంతకుముందు గతంలో ఉన్నటువంటి పాలసీని కొనసాగిస్తే ఈటెల రాజేంద్ర, బండి సంజయ్, కిషన్ రెడ్డి, తీనుమారు మల్లిగాడు, ఉల్లిగాడు అందరూ మద్యం 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 అన్నల్లో ఆ కుక్కలన్నీ అలా ఎందుకు మౌనంగా వహిస్తున్నాయి? ప్రాణాలు పోతున్నాయి. భూమ్ బీర్లు, బిర్యానీ బీర్లు అంటే ఒక తప్పుడు కంపెనీలను తీసుకొచ్చి, వేరే రాష్ట్రాల్ని బ్యాన్ చేసిన కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ ప్రజల మీద రుద్ది కేవలం మద్యం మీద ప్రభుత్వాన్ని నడుపుతూ మద్యం స్కామ్ చేసి, నిజమైన మద్యం స్కామ్ చేసి పైసలు సంపాదించుకోవడం, అసలు మంత్రికి అనుమతి ఇచ్చింది కూడా తెలియదు. ఇట్లాంటి పరిస్థితిని మీరు ఎట్లా తెలంగాణ సమాజం చెప్పాలనుకుంటారు? పరనింద ఆత్మస్థుతి వీళ్ళ ట్యాగ్ లైన్. ఎంతసేపు మొన్నటి ప్రభుత్వాన్ని నిందించడంతోనే నాకు తెలిసి 5 ఏళ్ళు కాలేయం వెళ్ళదిద్దామనుకునే మనస్తత్వంతో ఉన్నారు. అయితే ఎక్సైజ్ శాఖలో జరిగిన ఈ పరిణామాలు నాకు తెలియని సాక్షాత్ ఎక్సైజ్ శాఖ మంత్రి అంటున్నాడు. మరి అట్లాంటప్పుడు దానికి బాధ్యులైన అధికారులపైన మనం చర్యలు తీసుకునిరా? అసలు పాలన మీద మీకు పట్టుందా? రెండవది, ప్రజల సంక్షేమం మీద మినిమం అవగాహన లేని ఈ ప్రభుత్వం పక్క రాష్ట్రాల్లో నిషేధించినటువంటి డిస్టిలరీ కంపెనీలను, వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ఆ మద్యాన్ని ఈ రాష్ట్రంలో దొంగచాటుగా విక్రయించాలని చూడడం ఏంది? ఈ విషయం బయటకు రాగానే ఇప్పుడు మా పార్టీ లేవనెత్తంగానే, వివిధ మీడియా సంస్థలు లేవనెత్తంగానే ఇప్పుడు తాత్కాలికంగా నిలుపుదల చేసి మళ్ళీ దొడ్డిదారిన మళ్ళీ ఆ బ్రాండ్లను ప్రమోట్ చేసి తద్వారా ప్రజలకు హాని చేసి మద్యం ద్వారా అమ్మకాలు పెంచుకొని డబ్బులు సంపాదించాలని, ఖజానా నింపుకోవాలని చూస్తుంది. దానికోసం ప్రజల ప్రాణాలను ప్రణంగా పెట్టే ఆలోచన ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజలు కూడా గమనించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మొత్తం మీద వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి మన కోసం, మన వ్యూవర్స్ కోసం
అసలు వార్తలేంది, వాస్తవాలేంది, వారి వాయిస్ లో మనం విందాం. రెగ్యులర్ గా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ని అరేంజ్ చేద్దాం. సమస్య మీద సూటిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సమస్యకి ఏ విధమైన పరిష్కారం దొరుకుతుందో దానికోసం ప్రయత్నం చేద్దాం. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ అభివృద్ధి పంతాలో నడిపించడం కోసం మనమంతు మన ప్రయత్నం చేద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్. నేను మీ అగ్రశం. నమస్తే. నమస్తే.